నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పసుపు బోర్డుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మరిచింది. మీడియా సమావేశంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపాటు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ మరియు దళిత సంఘాల ఆందోళనలు. అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు. హౌసింగ్ బోర్డులో చోరీకి యత్నించిన దొంగలు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీలో డార్మెంటరీ, స్టార్ రూమ్, కిచెన్, ప్లే గ్రౌండ్లను పరిశీలించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన సన్న బియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహార పదార్థాలు ఉన్నాయా తనిఖీ చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. పర్యవేక్షణ అధికారి లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహించారు. బాధ్యత కలిగిన వారు అందుబాటులో ఉంటూ పాఠశాల నిర్వహణకు పక్కాగా పర్యవేక్షించాలని సూచించారు. భోజన తయారీకి వినియోగించే ఆహార పదార్థాలు, సరుకులు, కూరగాయలు కలుషితం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు తెలిపారు. సరుకులను స్టీల్ డబ్బాలలో ఉంచాలని, వాటికి తప్పనిసరిగా మూతలు బిగించాలని, కూరగాయలు, ఇతర సరుకులు నేలపై ఉంచకూడదని అన్నారు. విజయ కంపెనీ వంట నూనె, విజయ డైరీ పాలను వినియోగించాలని సూచించారు. నాసీ రకమైన బియ్యం, ఇతర ఆహార పదార్థాలు, కూరగాయలు సరఫరా చేసిన సమయంలో అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. విద్యార్థులకు ఆహారంతో పాటు ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు ఉన్నారు. పసుపు బోర్డు విషయంలో జిల్లా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఎంపీ అరవింద్ మోసం చేశారని, అదేవిధంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి మోడీతో సైతం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని గెజిట్ చూపించి జిల్లా రైతులను మళ్లీ మోసం చేశారని అన్నారు. రైతులకు అవసరమైన పసుపు బోర్డు విషయంలో జిల్లా ఎంపీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎమ్మెల్యే సైతం పసుపు బోర్డు ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే జిల్లాకు చెందిన రైతుల కోసం కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డును జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. పసుపు బోర్డును అంబాసిడర్ కారుతో పోల్చిన ఎంపీ అరవింద్ తెచ్చిన స్పైసెస్ బోర్డుతో రైతులకు ఒరిగేదేమీ లేదని, ఇప్పటివరకు రైతు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలని, జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ విట్టం జీవన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎస్సీసీఎల్ రాష్ట్ర కన్వీనర్ దేగాం ప్రమోద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. ఈ బోర్డు దగ్గరకు వస్తారు, బోర్డు ఆధీనంలో ఉంటారు కాబట్టి రైతుకు లాభం జరుగుతుంది. ఆ బోర్డుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఐఏఎస్ అధికారి ఉంటాడు, దానికి సపరేట్ నిధులు వస్తాయి, దానివల్ల రైతులకు మేలు జరుగుతున్నటువంటి ఒక ఆలోచనతో బోర్డు డిమాండ్లకు వచ్చింది. కానీ ఈయన తీసుకొచ్చినటువంటి స్పైసెస్ ప్రాంతీయ కార్యాలయం ఏదైతే ఉందో, స్పైసెస్ బోర్డు ఏర్పడిన తర్వాత వరంగల్లో ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయంలో ఒక డైరెక్టర్ స్థాయితోటి ప్రాంతీయ కార్యాలయం నడుస్తుంది. నిజామాబాద్ లో కూడా ఉంది, కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తోటి ప్రాంతీయ కార్యాలయం నడుస్తుంది. ఈయన చేసింది ఏంటంటే డైరెక్టర్ స్థాయిని ఇక్కడ తీసుకొచ్చి కుర్చీని వేసిండు. మీకు తెలుసో తెలియదో కానీ మీరు ఎప్పుడైనా పోయినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆఫీస్ లో ఒక డైరెక్టర్ కుర్చీ, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కుర్చీ, ఒక అటెండర్ కుర్చీ తప్పితే ఇంకోటి అనేది అక్కడ ఏమి ఉండదు. వాళ్ళు చేసే పని ఏంటంటే రైతులకు ఇచ్చేటటువంటి స్పైసెస్ బోర్డు నుంచి పసుపు పాలు చేసే మిషన్లు, ఉడికించే మిషన్లు, పాలిథిన్ కవర్లు, తాట్మాన్లు ఇవి సబ్సిడీలు ఇస్తారు. ఎవరన్నా వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ చేసుకుంటామని అంటే లైసెన్స్ అప్లై చేసుకుంటే లైసెన్స్ ఇస్తారు తప్పితే మార్కెట్ లో పసుపు ధరకు నిర్ణయం చేసేదానికి వీళ్ళకి సంబంధమే లేదు. నేను పసుపు బోర్డు కంటే మెరుగైంది తీసుకొచ్చిన చెప్పేసి నమ్మబలికి కాలం గడిపిండి తప్పితే కానీ పసుపు బోర్డు అనేది ఎక్కడ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ముందు ప్రధానమంత్రి చేత ఈయన 19 పార్లమెంట్ ఎలక్షన్ లో ఆడిన అబద్ధాలు కాకుండా ప్రధానమంత్రి చేత కూడా ఒక అబద్ధం ఆడిపించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చేపించి గజెట్ కూడా రేపు విడుదల చేస్తారు. ఎప్పుడు అక్టోబర్ 2023 పోయిన సంవత్సరం ఈ గజెట్ ను విడుదల చేసి పసుపు బోర్డు అని చెప్పేసి ప్రధాని చేత చెప్పించినటువంటి పరిస్థితి. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో పెడతాం,
ఆ రాష్ట్రంలో ఎక్కడ పెడతామనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే పసుపు బోర్డుకు సంబంధించినటువంటి కార్యవర్గం అంటే బోర్డు కమిటీ ఎట్లా ఉంటది అనే తప్పితే కానీ దాని విధి విధానాలు లేవు, దీనికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు లేవు, ఇది పలానా రాష్ట్రంలో పలాని జాగాలో పెడతామని చెప్పేసి ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ చేయలే. పోయిన సంవత్సరం అక్టోబర్ 4వ తారీఖున విడుదలైనటువంటి ఈ గజెట్ ఇప్పటి వరకు కూడా పసుపు బోర్డు అనేది ఎక్కడ చేస్తామనేది కూడా ఎక్కడ కూడా దాని ఊసే లేకుండా పోయింది. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్కు పాఠశాలలో వివిధ రకాల ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్కు బహుమతులు అందజేసి సన్మానించారు. అనంతరం గణిత శాస్త్ర దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు గణిత శాస్త్ర ప్రాజెక్టులను పాఠశాలలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ మాట్లాడుతూ గ్రాండ్ పేరెంట్స్ డేలో విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్కు క్రీడలు నిర్వహించడం జరిగిందని, గ్రాండ్ పేరెంట్స్ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రాండ్ పేరెంట్స్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకి దొంగతనాలు పెరిగిపోవడంతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాళాలు వేసిన ఇండ్లనే కాకుండా ఏకంగా అపార్ట్మెంట్లలో సైతం దొంగలు చొరబడుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల విష్ణు అపార్ట్మెంట్తో పాటు మహాలక్ష్మి కాలనీలో గల వైష్ణవి అపార్ట్మెంట్లో సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దొంగలు చొరబడి అలజడి సృష్టించారు. మొహానికి ముసుగులు ధరించి అపార్ట్మెంట్లో ప్రవేశించారు. అపార్ట్మెంట్లో నలువైపులా తిరుగుతూ రెక్కే నిర్వహించారు. దొంగలు చొరబడ్డ దృశ్యాలన్నీ 2 అపార్ట్మెంట్లలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఎలాంటి వస్తువులు చోరీకి గురికాకపోవడంతో యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. అపార్ట్మెంట్లోకి దొంగలు రావడం పట్ల అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు శ్రద్ధ వహించి రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 32వ వార్డులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సూపర్వైజర్ శేఖర్ పరిశీలించి వార్డు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా సర్వే చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు వీణ, శ్రీనిత తదితరులు ఉన్నారు. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానపరుస్తూ మాట్లాడిన అమిత్ షా వెంటనే హోంమంత్రి హోదా నుండి తొలగించాలని, అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. జగ్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ రవీందర్ని జగ్రన్పల్లి గ్రామానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. గత 7 సంవత్సరాలుగా హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తూ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ఆరోగ్యపరమైన హెల్త్ క్యాంపులో ప్రతి గ్రామంలో నిర్వహిస్తూ కరోనా లాంటి భయంకరమైన విపత్తుల్లో సైతం సేవలందించి ఉత్తమ డాక్టర్గా ఎదిగినటువంటి రవీందర్ని సన్మానించడం, జ్ఞాపికను అందించడానికి ముందుకు రావడంతో డాక్టర్ మరియు సిబ్బంది చాలా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ 7 సంవత్సరాల క్రితం తాను హాస్పిటల్కి వచ్చినప్పుడు భయంకరమైన పరిస్థితిలో కనిపించి ఉండే తక్షణమే సిబ్బంది అందరినీ ఏకత్రాటికి తీసుకొచ్చి ముందుగా హాస్పిటల్ పరిశుభ్రతను కొనసాగించి ప్రతి ఒక్క పేషెంట్కు సేవలు అందించే విధంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ చంద్రకళ బాలకిషన్, తాట్పల్లి నర్సారెడ్డి, ఎంపీటీసీలు రూపాల గంగారెడ్డి, మరియా సతీష్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. బాధ్యతని మాకు పెంచినట్టయింది. అంటే మాకు కూడా కొద్దిగా గర్వకారం అనిపిస్తుంది. ఎందుకంటే మేము చేస్తున్న పనికి అంతలో కొంత రికగ్నిషన్ ఉంటే మాకు కూడా ఇంకా మేము అనుకుంటున్నాం ఇప్పుడే ఈ న్యూ ఇయర్ వస్తుంది, నేను ఒక్కనే కాదు, మా స్టాఫ్ అందరు కూడా ఏంటంటే నేను ఒక్కని ఉంటే సరిపోదు ఇక్కడ. మా స్టాఫ్ అందరు కూడా నేను కొంచెం అది అనుకుంటాం. మేము చిన్న ఉన్నప్పుడు కూడా నేను అన్నదానికి ఒకసారి కరెక్ట్ అర్థం చేసుకొని మంచిగా అర్థం చేసుకొని ఫాలో అవుతున్నారు. మంచి అందరితో కోఆర్డినేట్గా మంచిగా నడుస్తున్నట్టు మేము అందరం కలిసి చేస్తున్నాం. నా ఒక్కడికి కాదు, ఇలా మా అందరికీ చెందుతుంది. సో ఇదే దాన్ని జగ్రన్పల్లిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అన్ని గ్రామాలలో క్రీస్తు జననాన్ని వివరిస్తూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఊరేగింపుగా బయలుదేరుతూ గ్రామ వీధి వీధులలో తిరుగుతూ క్రీస్తు జనన మరణాలపై ప్రజలకు సందేశాన్ని అందించారు.
జగన్పల్లి మండల కేంద్రానికి చెందిన మన్నారక్ చర్చ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుప్పాలపల్లి, సికింద్రాబాద్, లక్ష్మపూర్, మనోహరాబాద్ గ్రామాలలో రాత్రి వేళలో క్రిస్మస్ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా దైవ సేవకులు సంకేపల్లి సారమ్మ, పాస్టర్ మధు మరియు సంఘం సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి గ్రామంలో ఊరేగింపుగా నిర్వహిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రీస్తు జననం గురించి ప్రజలకు వివరించారు. క్రిస్మస్ వేడుకలకు కూడా భారీగా అన్ని చర్చిల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం బాల్కొండ మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నేత్ర వైద్యురాలు డాక్టర్ ప్రవళిక వైద్య పరీక్షలు నిర్వహించారు. మోతి బిందువు ఉన్న వారిని గుర్తించి ఉచితంగా శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి పంపించారు. 40 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి మంగళవారం కిసాన్ నగర్లో ప్రత్యేకంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తామని లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం తెలిపారు. లయన్స్లో బాధ్యులు దినేష్ భాయ్ పటేల్, వంశీరెడ్డి, ప్రసాద్, భోజారాం తదితరులు ఉన్నారు. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తాము. కంటి ఆపరేషన్ అవసరానికి ఉచితంగా ఆపరేషన్లు పూర్తి చేస్తాము. మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కంటి బాధతో బాధపడే ప్రతి వ్యక్తి కూడా మా సేవలు నిర్వహించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తాం. బాల్కొండ శాంభవి హై స్కూల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ఆటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా స్కూల్లో ఉపాధ్యాయులకు మ్యూజికల్ చైర్ ఆడించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు శాంతాక్లాజ్ రూపాలను ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బొట్ల మధుసూదన్, రాజు, కరెస్పాండెంట్ రవీన్, ప్రసాద్, ప్రిన్సిపల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపల్ మంజుల, ఉపాధ్యాయ బృందం, పిల్లలు పాల్గొన్నారు. పచ్చల్నడుకుడ గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గురుస్వామిని అయ్యప్ప స్వాములు సన్మానించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ గ్రామంలోని వనదేవత ఆలయంలో అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. పూజ అనంతరం భిక్ష స్వీకరించడం జరిగిందని తెలిపారు. అనంతరం గత 26 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న గురుస్వామిని జాపిరి నరేష్ స్వామి ఆరాధించి ప్రత్యేకంగా సన్మానించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, పెద్దమ్మ తల్లి స్వాములు తదితరులు పాల్గొన్నారు. దుర్గాదేవి ఆలయంలో ఇక్కడ సత్రం నిర్వహించడం జరిగింది. పెద్దమ్మ తల్లి ఆలయంలో కళ్యాణ మహోత్సవం జరగడం జరిగింది. 3వ వార్షికోత్సవం జరిగింది. ఇందులో భాగంగా దుర్గామాత భక్తులు మరియు అయ్యప్ప భక్తులు, పెద్దమ్మ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా పచ్చళ్ళలో అయినటువంటి గురుస్వామి గారికి సన్మాన కార్యక్రమం జరిపించడం జరిగింది. 24వసారి వేసుకోవడం కారణంగా అతనికి శాలువాలతో సన్మానించడం జరిగింది. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అమ్మవారి కళ్యాణం, పెద్దమ్మ తల్లి కళ్యాణం కార్యక్రమం జరగడం జరిగింది. ఈరోజు అయ్యప్ప స్వాములు, భవానీ భక్తులు అంతా కలిసి అన్నదాన సత్రము మరియు దీక్ష ఇక్కడ చేయడం జరిగింది. పచ్చల్నడుకుల గ్రామ దేవత అయిన పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. గురుస్వామి ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. అయ్యప్ప స్వామి గురుస్వామి. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ పెద్దమ్మ గుడి ఆలయంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా 3వ రోజు కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా పురోహితులు శివకుమార్ శర్మ మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి జరుగుతున్న పెద్దమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు గణపతి పూజ, కర్మణ పుణ్యహ వచనము, చండీ ఆహ్వానము, బలిహారము, మహాపూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరణ, త్రిశూల తీర్థము, పుష్పయాగము, అనంతరం కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ఈ కుంకుమార్చన కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. అదేవిధంగా వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి బోనాల సమర్పణ, ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం పచ్చల్నడుకుడ ముదిరా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలందరూ ఆరోగ్యరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా సకల సంపదలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పురోహితులు శివకుమార్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, ముదిరా సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశ హోంశాఖ మంత్రి పదవిలో ఉన్న అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్పై నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదని నందిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు.
నందిపేట్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ హోంశాఖ మంత్రిగా ఉండి భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్పై నోటికొచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని, దేశాన్ని ఉన్నత స్థానంలో ఉంచిన ఆయనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరైన సమాధానం దేశ ప్రజలే చెప్తారని అన్నారు. అలాగే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. అమిత్ షా గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఒకటే విషయం చెప్తాం, దళితులకు ఒక రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన రాజ్యాంగం నవిస్తేనే ఈరోజు మీరు మంత్రి పదవిలో ఉన్నారు. అదొకసారి మీరు గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏదైతే మీరు మంత్రి పదవి ప్రమాణం చేసిరో ఆ ప్రమాణం చేసినటువంటి రాజ్యాంగం బుక్కుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు. మీరు ఒకటే చెప్తా ఉన్నాం, మేమేమంటా ఉన్నాం, మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకొని మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఆయనపై తగిన చర్యలు తీసుకొని మంత్రి పదవికి రాజీనామా చేయని చెప్పేసి నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ మారోడి సురేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, బీసీసీఎల్ అధ్యక్షుడు పెండియాల అశోక్, నాయకులు గంగారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిసేరం భూమేష్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని, మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డొంకేశ్వర్ మండల యువజన నాయకులు డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం అయితే బాగుండదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ గౌడ్, సుమన్, బాబురావు, గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద దేశానికి హోమ్ మినిస్టర్ ఉండి అమిత్ షా గారు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డదంటే ఆ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారం ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. ఆయన పెట్టిన భిక్ష వల్ల ఈరోజు మీ మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. కానీ అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు బడుగిన వర్గాలు అందరూ సమాన హక్కులు పొందుతున్నారంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన భిక్షని అని మర్చిపోద్దు అమిత్ షా గారు. మీరు కూడా ఒక మంచి పదవిలో ఉన్నారు కనుక ఇలా పిచ్చి కూతలు కూస్తే చాలా దేశానికి నష్టం. ఈ భారతదేశాన్ని రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎట్లా జరుగుతుందో ఈ భారతదేశంలో మత కల్లోలు కులాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకొని బతుకుతున్న బీజేపీ నాయకులారా, పెద్దలు మోడీ గారికి కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను సస్పెండ్ చేస్తుండే కాదు, ఆ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డు నుంచి కూడా తొలగించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఈరోజు పాలాభిషేకం చేసి మేము డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే బేషరతుగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తన సభ్యత్వానికి పార్లమెంటు సభ్యత్వానికి మంత్రి పదవికి రాజీనామా చేసి అంబేద్కర్కు పాదాలపైన మొక్కి ఆయన క్షమాపణ కోరాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పసుపు బోర్డుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మరిచింది. మీడియా సమావేశంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపాటు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ మరియు దళిత సంఘాల ఆందోళనలు. అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు. హౌసింగ్ బోర్డులో చోరీకి యత్నించిన దొంగలు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.